కొంచెం కింది పెట్టిన ఫ్రేమ్ పైన పెట్టేసి పాత అనిపిస్తుంది. కొంచెం కింది పెట్టిన ఫ్రేమ్ పైన పెట్టేసి పాత అయ్యో మన ఇంకోటే కదా తీసింది. ఏమి మాట్లాడిస్తాను హలో హ్యాపీ న్యూ ఇయర్. ఎడ్యుకేషన్ నా చేతిలో లేదు భయ్యా, పంపించేంత వరకే నా బాధ్యత. అక్కడ ప్లే చేసే వాళ్ళ కేబుల్ టైం ఖాళీ ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ ఫుల్ టైం 6 o'clock స్టార్ట్ అయిపోతుంది. మనం అంత తీసుకోము. మా ఊర్లో నమస్తే అండి, నా పేరు ఝాన్సీ లక్ష్మి, నేను నర్సరావుపేట నుంచి వచ్చాను. మేమైతే న్యూ ఇయర్ నార్మల్గా అయితే ముగ్గులు వేసుకొని కేక్ కట్ చేసుకొని ఇంట్లో అలా సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఇక్కడికి వచ్చాము, ఫస్ట్ టైము మేము న్యూ ఇయర్కి ఇక్కడికి వచ్చాము, తిరుపతిలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అసలు ఈ డెకరేషన్ కానీ చాలా చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. స్వామివారి దర్శనం ఇలా మాకు న్యూ ఇయర్ రోజు దొరకటం, వైకుంఠ ద్వార దర్శనం దొరకటం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా స్వామివారి దయ అని అనుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ.
సంతోషంగా ఉందండి. నమస్తే. నమస్తే అండి. నేను పల్నాడు జిల్లా నర్సాపేట నుంచి వచ్చాము. లక్కీ డిప్ 1వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి దర్శనం. లక్కీ డిప్ స్వామివారి దయ వల్ల వచ్చింది మాకు. తిరుపతిలో బాగా డెకరేషన్ అన్నీ బాగా చాలా 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 బాగా సంతోషంగా చేశారంతా. థ్యాంక్ యూ సార్. ఈరోజు 1వ తారీఖు దర్శనం అయ్యింది. ఈరోజు ఏమి న్యూ ఇయర్ అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మన హిందూ సమాజంకి వచ్చి ఉగాది నా పొద్దు న్యూ ఇయర్ అని మనం సెలబ్రేట్ చేయాలా. కానీ ఇది క్రిస్టియన్ మతం, బట్ క్యాలెండర్ మారుతుందే వద్దు, మనకి ఏది మారలేదు అని మన వ్యక్తిత్వంలో. కానీ మనకి పండుగలు ఏది కానీ స్టార్ట్ అయ్యేది ఉగాది నుంచి, కానీ ఇది న్యూ ఇయర్ అని అందరూ సెలబ్రేట్ చేస్తారు. మేము కూడా వచ్చినాము లక్కీ డిప్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకున్నాము. సదా ఆశీస్సులు మా మీద ఉన్ని అని శ్రీవారికి కోరుకుంటూ ఈరోజు మేము తిరుపతికి వచ్చిన వంటి అందరు భక్తులకి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంటా. అందుకు ఈరోజు అందరు భక్తులు కూడా చాలా మంచి జరిగినాయి. ఈ సంవత్సరం అంతా బాగుంది, బట్ క్యాలెండర్ మారినా కూడాను మనం వస్తున్నట్టది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ గోవింద. నా పేరు ఆకారపు శ్రీనివాస్ అండి. మేము తెలంగాణ నుంచి వచ్చాము. గత 40 సంవత్సరాలుగా మాకు తీరని కోరిక ఈరోజు మాకు తీరిందండి. కేవలం ఇది ఈ గొప్పతనం మొత్తం ఈ టీటీడీ వారికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి అండి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు. ఈ వైకుంఠ ఏకాదశి జరిగే ఈ 9 రోజుల్లో స్వామివారిని దగ్గర నుంచి చూసే మా అదృష్టం, మా భాగ్యం మాకు తగ్గినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మేము మాకు వచ్చింది 31వ తారీఖు నైటు 10 గంటలకు వచ్చిందండి. స్వామివారికి కరెక్ట్గా మా తెలుగు ఇంగ్లీష్ సంవత్సరాది మారుతున్న టైంలోనే మేము లోపలే ఉన్నాం. వీటన్నింటినీ పక్కకు పెడితే మాత్రం మా స్వామివారిని మాత్రం మేము దగ్గర నుంచి మా నాన్నగారు గత 51 సంవత్సరాల క్రితం నా పేరు శ్రీనివాసుడు పెట్టినందుకు అది సార్థకమైందండి. ఎందుకంటే ఆ శ్రీనివాసుడు అనే వాళ్ళకి ముఖ్యంగా ముందుగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది మా జన్మ ధన్యం అయిపోయిందండి. కృతజ్ఞతలండి మీ అందరూ.